జ్యోతిష్య పాఠములకు మీ అందరికీ స్వాగతం. గత వారం మనం విద్యాస్థానానికి సంబంధించిన పరిచయాన్ని, ఉపోద్ఘాతాన్ని మనం చూసాం. విద్యా దదాతి వినయం, వినయద్యాతి పాత్రత, పాత్రత్వా ధనమాప్నోతి, ధనాద్ధర్మ తతత్సుఖం. విద్య ద్వారా వినయము, అర్హత లభిస్తుంది. అర్హత ద్వారా ఉద్యోగము, ఉద్యోగం ద్వారా ధనము, ధనాన్ని ధార్మికంగా ఖర్చు చేయడం ద్వారా సుఖము లభిస్తుంది అన్నది వాక్యాన్ని మనం చూసాం. దీని వివరణ కూడా గత వారం పాఠంలో మనం చూసాం. విద్య అనేది విత్ అనే ధాతువు నుంచి వస్తుంది. విద్య ద్వారా మనిషికి కలిగేటటువంటి ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే మనిషి యొక్క బిహేవియర్, స్వీయ నియంత్రణ, ఆత్మవిశ్వాసం, తెలియని దాని గురించి తెలుసుకోవడం. ఇవి మనకు విద్య ద్వారా కలిగేటటువంటి ఉపయోగాలు. తర్వాత సంక్షిప్తంగా మనం గత వారం చూసాం, విద్యాస్థానాన్ని చూడాలి. విద్యాస్థానము అంటే విద్య యొక్క చివరి ప్రయోజనం ఏదైతే అయి ఉంటుందో ఆ భావాన్ని మనం ఇక్కడ చూస్తాం. మనం గత వారం పాఠంలో చెప్పుకున్నట్టు ప్రాచీన కాలంలో, అంటే వేద కాలంలో తీసుకోండి. అప్పుడు విద్య యొక్క ప్రయోజనం ఏమిటి అన్నట్టయితే తెలియని దాని గురించి తెలుసుకోవడం అప్పుడు ఉన్నటువంటి పద్ధతి. విద్య అంటే గురువు ముఖాంతరంగా కూర్చొని అభ్యాసించడం ఒకటి కాదు. తండ్రి నుంచి పిల్లలకు వచ్చేది, అది కులవృత్తి కావచ్చు, ఏదైనా కావచ్చు, దానంతా కూడా విద్య కిందకే వస్తుంది. తెలియని దాన్ని తెలుసుకోవాలి అనేది. కాబట్టి పంచమ స్థానాన్ని చూసేవాడు. ఇప్పుడు తరం మారింది. తెలియని దాన్ని తెలుసుకోవడం కాదు, మన యొక్క విద్య యొక్క చివరి అంతిమ ప్రయోజనం ఏంటి అంటే మంచి ఉద్యోగాన్ని సాధించడం. మంచి ఉద్యోగం యొక్క అంతిమ ప్రయోజనం ఏంటి? ధనం సంపాదించడం. ధనం దేనికి? సుఖాన్ని పొందడం. సుఖము దేనికి అంటే ఇంకా అదే అంతిమ ప్రయోజనం. కాబట్టి ఎక్కడ నిలిచిందంటే సుఖము. కాబట్టి సుఖస్థానము అనేది మనం చూడదగినది. విద్య యొక్క చివరి ప్రయోజనం ఏంటంటే సుఖము. మనిషికి సుఖాన్ని కోరుకుంటూ ఆ సుఖాన్ని అనుభవించడానికి కావలసినటువంటి ధన సంపాదన కొరకు ఏ చదువైతే చదివితే చాలా సుఖంగా ఉంటాడో అలాంటి చదువు చదవాలి. విద్య యొక్క మోటో అదే. కాబట్టి మనం చతుర్థ స్థానాన్ని చూస్తాం. స్థానము, కారకుడు, అధిపతి, ఈ మూడు చాలా ముఖ్యం. స్థానం అనేది అతను చదువుకునేటటువంటి వాతావరణాన్ని సూచిస్తుంది. కారకుడు అనేది అతని యొక్క బుద్ధి సూచిస్తుంది. అధిపతి అనేది అవకాశాన్ని సూచిస్తుంది. విద్య బాగా రావాలి అంటే, విద్య సులభంగా, సునాయాసంగా, ప్రశాంతంగా విద్యాభ్యాసం జరగాలి అంటే ఇవి మూడు బాగుండాలి. మంచి టీచర్ కావాలి, మంచి స్కూలు, మనకు మంచి బుద్ధి, మంచి అవకాశం, ఇవన్నీ వచ్చాయనుకోండి చదువు చాలా సునాయాసంగా జరిగిపోతుంది. ఎక్కడైనా లోపం వచ్చినట్టయితే మళ్ళీ ఇబ్బంది. ఇక్కడ విద్యకు ఎక్కువ ఇబ్బంది కలిగించేవి కూడా మనం గత వారం చర్చించుకున్నాం. సోమరితనం, అదేవిధంగా డిస్ట్రాక్షన్ ఆర్ లాస్ ఆఫ్ ఫోకస్ త్రూ ఫ్రెండ్స్. మిత్రుల ద్వారా మనకు డైవర్ట్ అవ్వడం, డిస్ట్రాక్షన్, ఇబ్బందులు కలగడం. ఇబ్బంది అనడం వాడు కూడా కాకుండా ఒక రకంగా ఆసక్తి, చదువుపైన ఆసక్తి లేకుండా మిత్రులపైన ఆసక్తి కలగడం. ఇప్పుడు మిత్రులపైన ఆసక్తి కన్నా మనకు మంచి మిత్రుడు ఎవరు అంటే మనకు సెల్ ఫోనే మంచి మిత్రుడు. ఇప్పుడు దానిపైన ఆసక్తి, సెల్ ఫోన్ డిస్ట్రాక్షన్ ఏర్పడటం. సోషల్ అడిక్షన్స్, సినిమా కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, పార్టీలు కావచ్చు, ఇవన్నీ కూడా సోషల్ అడిక్షన్స్. తర్వాత డైటరీ ప్రాబ్లమ్స్, అంటే ఆహారము, మనం తీసుకునే ఆహార లోపం వల్ల కూడా ఈ చదువుకోవడంతో చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే మనం తినే పదార్థాలన్నీ కూడా రజోగుణభూయిష్టమైనటువంటి పదార్థాలే. వాటి వల్ల బుద్ధి మందగిస్తుంది. మీరు ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఇంకా మునక్కాడలు ఇలాంటివి తీసుకున్నారనుకోండి, శరీరానికి చాలా మంచిదండి, ఆరోగ్యాన్ని ఇస్తుంది, బాగా దేహం గట్టిపడుతుంది. మనం శారీరకమైనటువంటి శ్రమ చెయ్యాలి అంటే అవి కావాలి.
శరీరం సహకరించాలి. కానీ ఇది మనస్సుని విపరీతంగా స్టిమ్యులేట్ చేస్తుంది. తద్వారా మనస్సు మందగిస్తుంది. మనస్సు చదువు పైన ఆసక్తిని తీసుకెళ్ళనివ్వదు. కాబట్టి చదువుకునే దశలో ఈ యొక్క ఆహార పదార్థాలకు నియమాలు కూడా పాటించాలి. కానీ ఇప్పుడు అది సాధ్యపడదు, ఎందుకంటే అది తెలియదు కూడా తెలియదు ఇప్పుడు. సో ఇది జనరల్గా మనకు విద్యలో వచ్చేటటువంటి డిస్ట్రాక్షన్స్. ఇది కూడా మనం గత వారం చూసాం. ఇవాళ మనం ఇప్పుడు మనం గత వారంలో ఏదైతే ఉపోద్ఘాతాన్ని చూసామో దాన్ని రియల్ టైంలో ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఆ ప్రాక్టీస్ని ఇవాళ మనం చూద్దాం. ముఖ్యంగా మనం 3 విద్యాస్థాన బలము, కారక బలము, ఆధిపత్య బలం. ఏ విషయాన్నైనా తీసుకోండి, ప్రిన్సిపల్ ఒకటే. స్థాన బలం చూడాలి, కారక బలం చూడాలి, ఆధిపత్య బలము చూడాలి. స్థాన బలము ద్వారా ఆ విద్యార్థి వాతావరణం తెలుస్తుంది. సోషల్ డిస్ట్రాక్షన్స్ అండ్ సోషల్ అడిక్షన్స్ ఇవి ఉన్నాయా లేదా, లేదా ఏవైనా సరే చదువుని చెడగొడుతుందా, లేదా చదువు ద్వారా కాకుండా పరధ్యానము అంటారు, వేరే విషయాలపైన ధ్యానం కలగడం, అలాంటివి ఏవైనా ఏర్పడుతున్నాయా అనేది విద్యాస్థాన బలం సూచిస్తుంది. కారక బలం ఏం సూచిస్తుందంటే బుద్ధి అనేది ఎంత ట్రైన్ అయ్యింది. మనం లగ్న స్థానంలో మనం చెప్పుకున్నాం బుద్ధి గురించి. ఎందుకంటే మనం ఇదే మొదటిసారి కాదు పుట్టడం. ప్రతి జన్మలోనూ మనం పుడుతుంటాం చేస్తుంటాం. పుట్టిన ప్రతిసారి మనం చదువుకుంటూనే ఉన్నాంగా. ఈ విద్య కాకపోతే ఇంకో విద్య. ఇక్కడ మనం చదువు చాలించిన తర్వాత మళ్ళీ ఇంకొక 3000 సంవత్సరమో 4000 మళ్ళీ పుట్టాలి. అప్పుడు ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుందో అప్పుడు మళ్ళీ చదువుకోవాలి. సో ప్రతి జన్మలోనూ చదువుకోవడం అనేది ఉంటుంది. చదువుకోవడంతో పాటు బుద్ధిని మనం ట్రైన్ చేస్తాం, శిక్షణ ఇస్తాం బుద్ధికి. ఇంతవరకు ఎన్నిసార్లు అయితే పుట్టాడో ఆ ప్రతిసారి పుట్టినప్పుడంతా కూడా చదువుకోగా, చదివిన ప్రతిసారి అతను బుద్ధికి ఏ విధమైనటువంటి శిక్షణనిచ్చాడు అనేది బుద్ధి బలం సూచిస్తుంది. ఎంత శిక్షణ ఇచ్చి ఉంటే అంత పర్ఫెక్ట్గా బుద్ధి పనిచేస్తుంది. కానీ ఈ శిక్షణ ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనది. అది ఇప్పుడు కొరవడుతోంది. ఎందుకంటే బుద్ధికి శిక్షణ ఇవ్వాలి అంటే నేను ఏది తెలియదో దాన్ని చదవాలి. తెలియని దానిని తెలుసుకోవడం కోసం మనం చదివే దాన్ని బుద్ధి మీకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మనం ఇప్పుడు అలా చేయడం లేదు. చదువు దేనికోసం అంటే ఒక ఉద్యోగాన్ని పెట్టేంత వరకే చదువు. ఆ తర్వాత ఆ చదువుని ఎక్కడా వాడం మనం. విధివశాత్తు ఇవాళ మనం చదువుతున్నటువంటి చదువులు మనకు జీవితంలో ఎక్కడ పనికిరావు. అలాంటి చదువులతో చదువుతున్నాం. మనం చదివేది వేరు, ఉద్యోగాలు చేసేది వేరు. దానికి దీనికి పొంతనే లేదు. ఇక పొంతన లేనప్పుడు బుద్ధికి శిక్షణ ఎలా ఏర్పడుతుంది? మీరు చదువుకున్నది మీరు దైనందిక జీవితంలో రోజు దాన్ని అప్లై చేస్తే, ఆ అప్లై చేసినతో పాటు ఒక అనుభవం అనేది వస్తుంది. ఆ అనుభవం ద్వారా బుద్ధి పెరుగుతుంది. ఆ పనిని ఎంత సులభంగా చేయాలో అతనికి అర్థమవుతుంది. అందుకే వెనకటికి కులవృత్తులు ఉండేవి. అప్పుడు బుద్ధి కూడా బలంగా పెరిగేది. ఇప్పుడు మనం చదివే చదువు కేవలం ఉద్యోగం కోసమే. ఇంకొకటి ఏంటంటే డిస్ట్రక్టివ్ ఎడ్యుకేషన్ అంటాం, రిడక్షనిస్టిక్ ఎడ్యుకేషన్ అంటాం. అంటే 1 సంవత్సరం చదివినది ఇంకొక సంవత్సరానికి అవసరం ఉండదు. మనం సిలబస్ పెట్టేశాం. 1వ తరగతి సిలబస్ 2వ తరగతి అక్కడే ఆ ఎగ్జామ్ రాసేసిన తర్వాత అయిపోయినంతే, మళ్ళీ 2వ తరగతి అక్కర్లేదు. అక్కడ మళ్ళీ కొత్త సిలబస్. ఇలా 10వ తరగతి వరకు ఒకసారి చదువుకున్నది మళ్ళీ మనకి ఎప్పటికీ ఉపయోగపడదు. అలాంటి ఎడ్యుకేషన్. ఇక మనం +2 ఇంటర్మీడియట్లో చదువుతాం, డిగ్రీలో చదువుతాం. అవన్నీ ఎందుకు? ఎగ్జామ్ రాసి మనకు ఉద్యోగం వచ్చేంత వరకే. ఉద్యోగం ఒకసారి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మనం చదివినట్లు గుర్తంతే, ఏది మనకు ధారణలో ఉండదు. మనం మ్యాథమెటిక్స్ చదువుకున్నాం, ట్రిగ్నామెట్రీ చదువుకున్నాం, ఆల్జీబ్రా చదువుకున్నాం. తర్వాత ఫిజిక్స్లో ఒక బరువును ఎంత దూరం ఎంత ఫోర్స్తో వేస్తే అది ఎక్కడపై పడుతుంది, ఆ ఫోర్స్ని క్యాలిక్యులేట్ చేయడం ఎలాగా, ప్రెషర్ ఏంటి, హీట్ వాల్యూ ఎంత, ఇవన్నీ మనం చేసాం. అది ఎప్పుడైనా మనం వాడుతున్నామా? చదువుకున్నామని తెలుసు, కానీ ఇప్పటికీ మనకు ధారణలో లేవు. అది మనకు ఉపయోగం కూడా పడదు. ఇలాంటప్పుడు బుద్ధి అనేది శిక్షణ ఉండదు.
మనం ఏదైతే చదువుతామో దాన్ని అప్లై చేసినప్పుడు బుద్ధికి శిక్షణ ఏర్పడుతుంది. ఆ శిక్షణ కలిగినటువంటి బుద్ధి మళ్ళీ చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే భగవద్గీతలో కూడా భగవంతుడు ఒక మాట చెప్తాడు, ఇవాళ ఈ జన్మలో నేను సాధన చేస్తాను, ఏదో చదువుకుంటాను, భగవద్గీత చదువుకున్నాను, సాధన చేశాను, ఏదో కారణం చేత నేను నా యొక్క గమ్యస్థానాన్ని చేరుకోలేకపోయాను, సాధన పూర్తి చేయలేకపోయాను, మళ్ళీ మరుసటి జన్మలో మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలా అన్నప్పుడు భగవంతుడు 6వ అధ్యాయంలో అయితే చెప్తాడు, మనము ఎన్ని మెట్లు ఎక్కామో, మనం ఈ జన్మలో 3 మెట్లు ఎక్కామనుకోండి, వచ్చే జన్మలో ఒకేసారి 4వ మెట్టు ఎక్కుతాం. పుట్టగానే మనకు 1, 2, 3 మెట్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మనకి పౌరోహితుల ఇంట్లో పెరిగినటువంటి పిల్లవాడికి ప్రత్యేకంగా మంత్రాలు చెప్పించాల్సిన అవసరం లేదు. సంగీత విద్వాంసుల ఇంట్లో పుట్టినటువంటి అబ్బాయికి సంగీతం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికాలో పుట్టి పెరిగినటువంటి పిల్లాడికి ప్రత్యేకంగా ఇంగ్లీష్ యాసెంట్ నేర్పించాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో జన్మించినటువంటి పిల్లాడికి ప్రత్యేకంగా తెలుగు సాహిత్యం నేర్పాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళు నేర్చుకోవడం కష్టం, మనకు చాలా సులభం. అంటే మనకు ఆ యొక్క విద్య అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఇలా మనకు ప్రతి జన్మలోనూ విద్యను ఉపయోగించి బుద్ధికి శిక్షణ ఇచ్చి ఇప్పటి వరకు ఎంత శిక్షణ పొందినది అనేది బుధుడు ద్వారా తెలుసుకుంటాం. తర్వాత విద్య అధిపతి బలం. మనకు పుణ్యం కావాలి కదా, ఏదైనా ఉండాలంటే పుణ్యం ఉండాలి. పుణ్యం లేకపోతే మనకు రాదు. మనకు మనసులో ఉదయించినటువంటి కోరిక తీరాలంటే ఆ కోరికకు సంబంధించిన పుణ్యము మనము గత జన్మలలో చేసుండాలి. ఆ చేసుండి ఆ పుణ్యము ఈ జన్మలో నాకు అసైన్ అయితే, ప్రారంధంగా వస్తే నేను దాన్ని పొందగలను. అలా పుణ్యం లేదనుకోండి, ఇంకా పొందడానికి ఏమి ఉండదు, నాకు అవకాశమే ఉండదు. చదువుకోవాలంటే అవకాశం ఎలా ఉండాలి? మొదట చదివించడానికి ఆసక్తి కలిగినటువంటి కుటుంబంలో పుట్టాలి. మొదటిగా అమ్మా నాన్నకు వీడిని బాగా చదివించాలి అనేటటువంటి కుతూహలం వాళ్ళకి కలగాలి. అది ఎలా కలుగుతుంది? నేను పుణ్యం చేసుకుంటే. అదే నేను పుణ్యం చేసుకోలేదనుకోండి, తల్లిదండ్రులకు అసలు ఆసక్తి ఉండదు, వాళ్ళకి తెలియని కూడా తెలియదు, ఏదో చిన్న కూలి పనిలో వేసేస్తారు. లేదా మన ఇంట్లో చదువుకుంటూ పోతే మనకి చాలా కష్టం, ఏదో వీధి బడిలో చదివావు చాలే, ఇక పాడి పంట పశువు చూసుకో, పాలు వేసుకో, ఇలాంటి చదువుకో అంటారు. మనకు చదువుకునే ఆసక్తి లేని పిల్లవాళ్ళకే మనం బలవంతంగా చదివిస్తున్నాం. అదేవిధంగా అవకాశమే లేనటువంటి పిల్లలకి ఏం పరిస్థితి? చదివించరు. కాబట్టి చతుర్థ స్థానానికి సంబంధించిన పుణ్యము ఉన్నట్టయితే మనకు చదివించడానికి అర్హత ఉన్నటువంటి, అవకాశం ఉన్నటువంటి కుటుంబంలో జన్మిస్తాం. తండ్రి చాలా సహకారం అందిస్తాడు. మంచి కాలేజు, మంచి స్కూల్లో సీట్ దొరుకుతుంది. తద్వారా మంచి పాస్ అవుతాం. ఆ పాస్ అవడం చేత మళ్ళీ ఇంకో మంచి కాలేజీలో సీట్ దొరుకుతుంది. ఇలాగా ఎంతవరకు మనమైతే చదువుకుంటామో అంతవరకు సాఫీగా సాగిపోతుంది. ఎక్కడెక్కడ డబ్బు అవసరమవుతుందో తండ్రి దానికి ఆర్థిక సహాయం చేస్తాడు. అలా మనం చదువుకుంటాం. దీనికి మనం పుణ్యం కావాలి. పుణ్యం లేదనుకోండి, ఇది కుదరదు. ఇలాగా స్థాన బలము, కారక బలము, ఆధిపత్య బలం 3 చెప్పాం. మనం ఎవరైనా ఏదైనా ప్రశ్న అడగనివ్వండి, ఈ 3 లోపలే వస్తుంది. స్థాన బలం వల్ల ఒక విద్యార్థి తాను చదువుకునే సమయంలో డిస్ట్రాక్షన్స్ అండ్ అడిక్షన్స్ ఇవేమైనా కూడా విద్యను ఇబ్బంది పెడతాయా, సహకరిస్తాయా అనేది చూడొచ్చు. మిత్రులు సహకరించాలన్నా, మంచి మంచి అలవాట్లు విద్యకు ప్రోత్సహించాలన్నా విద్యాస్థానమే. చెడు అలవాట్లు పాడు చేయాలన్నా, చెడు మిత్రులు, చెడు అలవాట్లు, తద్వారా చదువు అనేది నాశనం కావాలన్నా కూడా విద్యాస్థానమే. సో ఎవరికైతే మిత్రుల ద్వారా అథవా సోషల్ అడిక్షన్స్ ద్వారా ఏవైనా చదవలేకపోతున్నాడంటే విద్యాస్థానాన్ని మనం డైరెక్ట్గా చూడొచ్చు. ఇది 3 కూడా క్రమసంఖ్యలో చూడాల్సిన అవసరం లేదు. అతను ఎవరైతే ప్రశ్న అడుగుతాడో దానికి సంబంధించింది ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం చూస్తే చాలు, అన్నీ చూడాల్సిన అవసరం లేదు. మొదట స్థాన బలం చూడాలా, కారక బలం చూడాలి, ఆధిపత్యం, ఇలా సీక్వెన్షియల్ ఆధారంగా చూడాల్సిన అవసరం లేదు. అతని ప్రశ్నను బట్టి చూడాలి. మెజారిటీ అందరూ అడిగే ప్రశ్న ఒకటే, మా అబ్బాయి మంచి మార్కులతో పాస్ అవుతాడా, క్వాలిఫికేషన్ ఉంటుందా, పై చదువులు చదువుతాడా, ఇంతే అడుగుతారు.
చదువులు ఎంతవరకు? ఉద్యోగం సంపాదించేంత వరకు చదువు, ఆ తర్వాత మళ్ళీ అక్కర్లేదు. అలాంటి వాటికి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి, మెజారిటీ పీపుల్, 60% పీపుల్కి కావాల్సింది ఏంటంటే అవకాశము కావాలి. అవకాశం కావాలంటే పుణ్యం ఉండాలి. ఆ పుణ్యం అనేది మనం విద్యాధిపతి ద్వారా చూస్తాం. మనం మెయిన్గా చూడాల్సింది విద్యాస్థానానికి సంబంధించిన ఆధిపత్య బలం ఎలా ఉందో చూస్తాం. ఎందుకంటే మొదట పుణ్యం ఉండాలి. పుణ్యం లేకపోతే అసలు చదువుకోవడానికి కావాల్సినటువంటి కుటుంబంలో పుట్టం మనం, అవకాశమే రాదు. మరింకోటి, చతుర్థ స్థానమే ఎందుకు చూస్తాం? సుఖం కలగాలి కదా. సుఖం కావాలంటే ముఖ్యమైన దారి ఏంటి? సుఖం రావాలంటే డబ్బు ఉండాలి. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఒకే ఉద్యోగం నుంచి రావాలి, వ్యాపారం నుంచి రావాలి, లేదా తల్లిదండ్రులు కూడబెట్టినటువంటి వంశపారంపర్య ఆస్తిగా రావాలి. ఆ ఆస్తులు కరిగిపోతాయి. మీకు ఖర్చు పెడుతున్న కొద్దీ జనరేట్ అవ్వాలంటే రెండే అవకాశాలు, ఉద్యోగము, వ్యాపారం. ఆ ఉద్యోగము, వ్యాపారంలో మనకు క్వాలిఫికేషన్ ఏంటి? మొదట చదవాలి. చదవకపోతే రాదు. ఇంతకుముందు అయితే కుల వృత్తులు ఉండేవి, ఇప్పుడు లేదండి. అందరికీ ఒకటే, అందరూ చదువుకోవాలి. మీరు ఏ ఇంజనీరింగ్ అయినా అవ్వండి, మీరు చదువు ఉంటేనే. అందుకే ఎవరికి ఏం చదవాలో తెలియట్లేదు, ఒక్కొక్కరు ఒక చదువుకుంటున్నారు. నేను జ్యోతిష్ శాస్త్రాన్ని మీకు పాఠం చెప్తున్నాను. నా క్వాలిఫికేషన్ ఏంటి? ఇంజనీరింగ్ చదివాను, మెకానికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ మెకానికల్ అండ్ ఏఎంఐ కంప్యూటర్ ఇంజనీరింగ్. నేను చదివింది ఏంటి, చేస్తున్నది ఏంటి? ఎందుకంటే ఎవరికి ఏ ఆసక్తి అయినా ఉండనివ్వండి, చదువుకోవాల్సింది కంపల్సరీ. వెనకటికి అలా ఉండేది కాదు. కాబట్టి మెజారిటీలో అందరికీ కావాల్సింది ఏంటి అంటే ముఖ్యంగా పుణ్యము ఉండాలి, అవకాశము కలగాలి. తల్లిదండ్రులు చదివించాలి, వాళ్ళ ఊళ్ళో మంచి స్కూల్ ఉండాలి, ఆ స్కూల్లో వీడికి సీట్ రావాలి. సీట్ వచ్చిన తర్వాత వీడికి క్రమేణా అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకో చోట సీట్ రావాలి. ఇలా చదువుకుంటూ పోతున్న కొద్దీ అవకాశాలు వస్తూ ఉండాలి. మొదట అది కావాలి. దానికి విద్య అధిపతి బలం, పుణ్యము ఉండాలి. కాబట్టి దాన్ని చూస్తాం, అందరికీ కామన్గా చూస్తాం అది. ఆ తర్వాత విద్యా కారకుడి బలం. పై చదువులు చదవాలంటే బుద్ధి కంపల్సరీ ఉండాలండి. ఇప్పటి కాలంలో మీరు తీసుకున్నట్టయితే ఒక ఇంజనీరింగ్ వరకు తీసుకోండి, పెద్దగా బుద్ధి అక్కర్లేదు. మనం ఎట్లా ఆడుతూ పాడుతూ పాస్ అయిపోవచ్చు. అందుకే చూడండి, ఎంతమంది ఇంజనీర్ ఉన్నా అందరికీ ఉద్యోగాలు రావట్లేదు. ఎందుకంటే బుద్ధి ఎవరికో కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఇవాళ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే చాలా డైల్యూట్ చేసేసాం. ఒకప్పుడు ఇంజనీరింగ్ అంటే అది సీట్ పాస్ అవ్వడమే చాలా కష్టం ఉండేది. ఇప్పుడు ఇంజనీరింగ్ డెడ్ ఈజీ అయిపోయింది. సిలబస్ అని తగ్గ, ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్లో పిల్లలు చేరాలి, మాకు డబ్బు రావాలి కాబట్టి సిలబస్ని తక్కువ చాలా ఫ్రీగా ఇచ్చేసాం అనుకోండి, అందరూ చదువుతారు. అందరూ చదివారనుకోండి, మనకు చదువుకున్నామని ఒక పేరు, ధనము, గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది. అలా మీరు కఠినంగా మీరు పరీక్షలు పెట్టారనుకోండి, ఇంజనీరింగ్ ఎవరు రాయరు. కాబట్టి తద్వారా ప్రభుత్వానికి ఆదాయం పడిపోతుంది. సో అందరికీ మనం అవకాశం ఇవ్వడం చేత, కొద్దిగా రిలాక్సైజేషన్ ఇవ్వడం చేత ఎక్కువ మంది చదువుతున్నారు, ప్రభుత్వానికి ట్యాక్సులు వస్తున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు వాళ్ళు మంచిగా ఫీజులు, వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ట్యూషన్లు చెప్పేవాళ్ళు, ప్రాజెక్ట్ వర్కులు చేసేవాళ్ళు, ఈ ఇంజనీరింగ్ కాలేజీల పేరుతో పుస్తకాలు తయారు చేసేవాళ్ళు, వీళ్ళకందరికీ మంచి, అందరూ లైఫ్లో సెటిల్ అయిపోయారు. ఒక చదువుకున్నవాడు తప్ప మిగిలిన వాడు అందరూ సెటిల్ అయిపోతున్నారట. సో క్వాలిటీ తక్కువ ఉంది. అందుకే క్వాలిటీ ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడ బుద్ధి పని చేయాలి. ఇప్పటి కాలంలో డిగ్రీ లేదా ఇంజనీరింగ్ ఈ గ్రాడ్యుయేషన్ లెవెల్లో చదవడానికి పెద్దగా బుద్ధి అక్కర్లేదు. అంతకన్నా ఎక్కువ చదవాలి అనుకోండి, అక్కడ బుద్ధి కావాలి. ఎక్కడైతే బుద్ధి బలం ఎక్కువ ఉంటుందో అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. బుద్ధి బలం ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. బుద్ధి బలం తగ్గిందనుకోండి, కాంపిటీషన్ పెరుగుతుంది. ఎందుకంటే మనలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, అందరూ నాకు కావాలి అని వస్తారు. కాబట్టి కొన్ని చదువులకు ఖచ్చితంగా బుద్ధి కావాలి. మంచి కాలేజీలో సీట్ రావాలన్నా, పై చదువులకు వేరే దేశంలో వెళ్ళాలన్నా కొద్ది కాంపిటీషన్ తక్కువ ఉంటుంది దానికి. సో అలాంటి వాటికి బుద్ధి బలం చాలా ఇంపార్టెంట్. ఇది ఒక స్టేజ్ తర్వాత. చివరిగా ఏంటంటే చదువుకునే సమయంలో మంచి ర్యాంక్ రావాలి కదండి. చదువుకోవడం అంటే మామూలుగా చదవడం కాదు. నాకు మంచి ర్యాంక్, కాంపిటీషన్ లేకుండా నన్నే అందరూ తీసుకోవాలంటే నేను ఎక్స్ట్రాడినరీగా చదవాలి, మంచి మార్కులు రావాలి, మంచి చోట మంచి కాలేజీలో చదవాలి. అప్పుడేం కావాలి? చదువు, బుద్ధితో అవకాశము, బుద్ధితో పాటు సోషల్ డిస్ట్రాక్షన్ తక్కువ ఉండాలి, అడిక్షన్స్ తక్కువ ఉండాలి.
ఎవరికైతే ఎక్కువగా తన యొక్క వాతావరణం ఇబ్బంది పెట్టదో అతను చదువుకొని చాలా కాన్సన్ట్రేట్ చేస్తాడు. చదువుకునే ప్లేస్లో అన్నీ ఉన్నాయనుకోండి, అతనికి అన్ని డిస్ట్రాక్షన్ అవుతాయి. మంచి బుద్ధివంతుడు, మంచి కాలేజీలో చేరాడు, ఐఐటి బాంబే అనుకోండి, మంచి కాలేజీలో చేరాడు. అక్కడ ఎవరో అమ్మాయితో లవ్ చేసి ఫ్లవ్లో పడ్డమో, లేకపోతే ఫ్రెండ్స్తో డ్రగ్స్ అడిక్ట్ అవ్వడమో ఇలాంటివి జరిగిందనుకోండి, ఏంటి ఉపయోగం లేదు. కాబట్టి పై ఎక్కువ అందరికి కన్నా కూడా మనమే టాప్లో వెళ్ళాలి, మనం ప్రత్యేకంగా ఉండాలంటే అతనికి మంచి అలవాట్లు ఉండాలి, బిహేవియర్ బాగుండాలి. ఆ బిహేవియర్ ఎప్పుడు వస్తుందంటే సోషల్ అడిక్షన్స్ అండ్ సోషల్ డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ తగ్గినప్పుడే అవన్నీ మంచి బిహేవియర్ వస్తుంది. కాబట్టి ఈ 3 మనం చూస్తాం. వాళ్ళ ప్రశ్న అడిగిన దాన్ని బట్టి ఏది కావాలంటే అది చూడొచ్చు. సో ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్ ఒక 3 కేస్ స్టడీలు చేద్దాం. ఒక కేస్ స్టడీలో స్థానబలం బాగుంది, కారక బలం స్థానబలం బలహీనంగా ఉంది. బలహీనం అంటే ఏంటి? ఆ స్థానంలో పాపగ్రహాలు ఉండడమో, పాపగ్రహాలు చూడడమో, సంబంధం రావడం. కారక బలం బాగుంది, ఆధిపత్య బలం బాగుంది. అప్పుడేంటి అన్నట్టయితే, ఎప్పుడైతే ఆధిపత్య బలం బాగుందో వాడికి అవకాశం ఉంటుంది. మంచి చదువుకునేటటువంటి కుటుంబంలోనో, మంచి చదువుకునే కాలేజీల్లోనో అన్ని అవకాశాలు వస్తాయి. బుద్ధుడు బాగున్నాడు అనుకోండి, మంచి బుద్ధి షార్ప్గా ట్రైన్ అయి ఉంటుంది అనమాట. బాగా ట్రైన్ అయింది అనుకోండి, చాలా తక్కువ సమయంలో సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోగలడు. బుద్ధి యొక్క ఫంక్షన్ ఏంటి? తక్కువ సమయంలో ఒక విషయాన్ని చిత్తం నుంచి రీకాల్ చేయాలి. అదే మనకు బుద్ధి. మీరు ఫోన్ చూడండి, మీరు చైనా ఫోన్లు తీసుకోండి, మీకు తక్కువలో కూడా 7,000, 8,000 కూడా ఫోన్ వస్తుంది. 7,000, 8,000 చైనా ఫోను వస్తుంది. అదే మీరు ఇంకా శాంసంగ్, యాపిల్ లాంటి మొబైల్ తీసుకున్నారనుకోండి, అది స్టార్టింగే మీకు 50,000, 60,000 నుంచి 1,50,000, 2,000 లక్షల వరకు ఉంటుంది. ఎక్కువ కొనడం వల్ల ఏంటి? స్పీడ్ ఎక్కువ ఉంటుంది. మనమే తెలుసు, దానికి మెమరీ ఎక్కువ ఉంటుందండి, CPU ఎంత ఉంటుందండి, చిప్సెట్ ఇలా ఉంటుందండి, స్క్రీన్ ఎలా ఉంటుందండి, అలా కొట్టగానే ఇలా వచ్చేస్తుందండి అంట. మామూలు ఆండ్రాయిడ్ మొబైలు, 7,000 రూపాయలు ఆండ్రాయిడ్ మొబైల్ వాడి 3 ఏళ్ళు అయిందనుకోండి, మనం స్క్రీన్ పైన కొట్టినా కూడా రెస్పాన్స్ ఉండదు, ఎప్పుడో ఓపెన్ అవుతుంది. మన బుద్ధి కూడా అంతే. మన బుద్ధి పర్ఫెక్ట్గా ఉందనుకోండి, శిక్షణ బాగా ఇవ్వబడినట్టయితే, మన తలలో చదువుకొని ఎక్కడో స్టోర్ చేసి ఉంటాం కదా, అది చాలా షార్ట్ టైంలో మీకు తెచ్చిస్తుంది. చదువు కావచ్చు, జీవితంలో తీసుకునే నిర్ణయం కావచ్చు. అదే బుద్ధికి సరైనటువంటి శిక్షణ ఇవ్వలేదనుకోండి, అది రికాల్ చేయదు, నిదానంగా రికాల్ చేస్తుంది. ఆ టైంకి 3 గంటలు అయిపోయి ఉంటుంది. పేపర్ ఇచ్చి బయట వచ్చిన తర్వాత ఆన్సర్ గుర్తొచ్చి ఏం లాభం? ఉపయోగం లేదు. కాబట్టి శిక్షణ బాగుండాలి. ఆ శిక్షణ బాగుంది. వాతావరణం బాగాలేదనుకోండి, సోషల్ అడిక్షన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కేసులో సోషల్ అడిక్షన్స్. బాగా చదివేవాడు, మంచి విద్యార్థి, కానీ ఒక స్కూల్లో చేరిన తర్వాత అక్కడ ఏమైంది? వాతావరణ పరిస్థితులు బట్టి ఫ్రెండ్స్ సరైన మంచి మిత్రులు లేకపోవడము, ఆటలపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడము, లేదా ఈ స్త్రీ పురుషుల మధ్య ఒక రకమైనటువంటి అన్యోన్య అనురాగాలు పెరగడం వలన ఈ చదువు అనేది దెబ్బతినే అవకాశం వస్తుంది. అప్పుడు బాగా చదవలేడు కాబట్టి మార్క్స్ తగ్గిపోతాయి. ఇది ఒక కేస్. ఇక సెకండ్ కేసు తీసుకోండి. ఇంకొక కేసులో స్థానబలం బాగుంది, ఆధిపత్య బలం బాగుంది, కారక బలం బలహీనంగా ఉంది. అప్పుడేం చేయాలి? స్థానబలం బాగుంది కాబట్టి ఏ విధమైనటువంటి డిస్ట్రాక్షన్స్ లేవు, చెడగొట్టే మిత్రులు లేరు, అందరూ ప్రోత్సహించే మిత్రులే ఉంటారు, సరైన టైంలో హోంవర్క్లు అవన్నీ చేస్తాడు, ఎగ్జామినేషన్లో బాగా రాస్తాడు. ఆధిపత్య బలం కూడా బాగుంది కాబట్టి తల్లిదండ్రులు వాడికి కాలేజీలో చేర్పించడం, సీట్ ఇవ్వడం, అడిగినప్పుడు అవకాశం ఇవ్వడం అన్నీ ఉంటాయి. బుద్ధికి శిక్షణ తక్కువగా ఉండడం చేత సరి అయినటువంటి సమయంలో నిర్ణయాలు తీసుకోలేడు. టీచర్ ఒకసారి ఏదైనా చెప్పాడు అనుకోండి, త్వరగా ఆన్సర్ చెప్పలేడు, నిదానంగా ఎప్పుడో గుర్తొస్తుంది. సో బుద్ధి వీక్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం బుద్ధి వీక్గా ఉంటే ఏం చేస్తాం అంటే, ఇంటర్నల్గా బుద్ధి వీక్గా ఉన్నట్టయితే ఎక్స్టర్నల్గా మనం బుద్ధి ఇవ్వాలి. ఎక్స్టర్నల్గా మనం ప్రొవైడ్ చేస్తాం. ఎలా ప్రొవైడ్ చేస్తామంటే, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. స్కూల్లో మనకు ఒక పిల్లాడికి లెక్కల క్లాస్ సరిగా అర్థం కాలేదనుకోండి, ఏం చేస్తాం? మనం ట్యూషన్ పెట్టిస్తాం. ట్యూషన్లో ఎక్స్టర్నల్గా అతనికి శిక్షణ ఇప్పిస్తాం. ఎక్స్టెన్సివ్ కోచింగ్ ఇంటెన్సివ్ కోచింగ్ ఏదో అంటాం మనం. సపరేట్గా అతనికి
శ్రద్ధ తీసుకొని ట్యూషన్లో ఏం చేస్తారు, అతనికి టీచరు కూర్చోబెట్టి అతనికి మాత్రమే ప్రత్యేకంగా 2-3 సార్లు చెప్పిస్తాడు. ఆ 2-3 సార్లు చెప్పించడం ద్వారా అతనికి బుద్ధి అనేది పట్టుకుంటుంది. ఎందుకంటే కొద్దిగా నిదానంగా ఫ్లాష్ అవుతుంది కాబట్టి. అలా మీరు ట్యూషన్ ఇప్పించాలి. ఆ ట్యూషన్ ఎంతవరకు ఇప్పించగలం? ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వరకు ట్యూషన్కి పోగలం. ఎంఎస్కి కూడా ఎవరైనా ట్యూషన్కి పోతారా? ఎంబీబీఎస్ చదువుకుని కూడా ఎవరైనా ట్యూషన్కి పోతారా? పోలేం. అంటే చదువు ఒక్క స్టేజ్ వరకే మనం చదవగలం, అంతకు మించి మనకి ఇంజనీరింగే చాలా కష్టం. ఇంజనీరింగ్లోనే మీరు అన్నిటికీ కాలేజీలకు వెళ్ళేది కష్టం, మళ్ళీ ట్యూషన్లు పెట్టించారనుకోండి, ఆ అబ్బాయి ఇంకా చతికిలో పడిపోతాడు. కాబట్టి ఏదో పియూసీ వరకు మినిమం డిగ్రీనో అవకాశం ఉంటే ఇలాంటి వాటికి ట్యూషన్లు పెట్టించవచ్చు, అన్నిటికీ పెట్టించలేం. కాబట్టి బుద్ధి బలం వీక్గా ఉన్నట్టయితే అతనికి బుద్ధి శిక్షణ తక్కువ ఉంటుంది, ఎక్స్టర్నల్ ట్రైనింగ్ ఈజ్ నీడెడ్ అని చెప్పొచ్చు. ఇక మూడవది ఆధిపత్య బలం. ఆధిపత్య బలం వీక్గా ఉందంటే ఏమవుతుంది? పుణ్యం వీక్గా ఉంటుంది. ఏది వీక్గా ఉంటుందో దాన్ని తెచ్చుకోవాలి. పుణ్యం తక్కువ ఉంటే పుణ్యం తెచ్చుకోవాలి, శిక్షణ తక్కువ ఉంటే శిక్షణ ఇవ్వాలి. సోషల్ డిస్ట్రాక్షన్ ఎక్కువైతే సోషల్ డిస్ట్రాక్షన్ తగ్గించేటటువంటి కౌన్సిలింగ్ చేయించాలి. సో పుణ్యం ఎప్పుడైతే తక్కువ ఉంటుందో పుణ్యాన్ని జనరేట్ చేయించాలి. ఆ ఆధిపత్య బలం ఒక్క ఇబ్బంది అయితే, ఇలాంటి సమస్యలు ఏర్పడితే, పుణ్యం తక్కువ ఉంటే దానికి పూజలు, పురస్కారాలు, దానాలు, ధర్మాలు అవన్నీ ఉంటాయి. ఇక కారక బలము, స్థాన బలము ఇబ్బంది అయిందనుకోండి, దానికి ఏ పూజలు లేవండి. మా అబ్బాయి అండి ఎప్పుడు చూసినా కూడా చెడు విషయాలే ఆలోచిస్తుంటాడండి, మంచి ట్యాబ్లెట్ ఇవ్వండి అని ఒక సైక్రియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు అతను? ట్యాబ్లెట్ కాదమ్మా కౌన్సిలింగ్ చేయించాలి అంటాడు. అన్నిటికీ పూజలు సరిపోవు. ఒక ఆధిపత్య పుణ్యము తక్కువ ఉంటే మాత్రమే పూజలు ఉంటాయి, మిగతా దేనికి పూజలు లేవండి. స్థాన బలం వీక్గా ఉంటే ప్రత్యేకంగా కౌన్సిలింగ్ చేయించాలి. అమ్మ, నాన్న, గురువు. ఇది చిన్నప్పుడు కౌన్సిలింగ్ చేయడం చాలా ఈజీ అండి. మీకు ఏమైనా ఇబ్బంది చిన్నప్పుడే తెలుస్తుంది మీకు. చిన్నప్పుడైతే ఆ అబ్బాయి మీకు సహకరిస్తాడు, నయానో భయానో ఆ అబ్బాయికి చెప్పొచ్చు, ఒక దారికి తీసుకురావచ్చు. ఒక స్టేజ్ దాటిపోయింది అనుకోండి, 10th క్లాస్ వరకు మీరు ఏదో నయానా భయానా చేయొచ్చు. అతను ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చారనుకోండి, అప్పుడు ఒక్కటే మీరే చెప్పాలి, మా అబ్బాయి నా మాట వినడండి అంటాడు, అంతే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వింటే అప్పుడు వినేవాడు, చిన్నప్పటి నుంచి వినకుండా ఉంటాడు. సో కాబట్టి కౌన్సిలింగ్ ఒకటే మార్క్. కౌన్సిలింగ్కి అబ్బాయి సహకరించాలి. అబ్బాయి నా మాట వినడండి అంటే ఇంకా కౌన్సిలింగ్లో చేయలేనిది ఏం లేదు. తాగుబోతూ ఉన్నటువంటి పిల్లవాడు మారాలంటే మొదట వాడు సహకరించాలి. వాడు సహకరించడండి, నేను పూజ ఏమని అంటే చెప్పండి అంటే ఏ పూజ చేస్తారు? తాగుడు మానేయడానికి, డ్రగ్స్ మానేయడానికి ఏ పూజ చేస్తారు? అలాంటి పూజలు ఏం లేవు. కౌన్సిలింగ్ చేయించాలి. స్థాన బలానికి ఏమో కౌన్సిలింగ్ చేయిస్తాం. కారక బలం ఏమైనా ఇబ్బంది కలిగిందనుకోండి, అప్పుడు మనం శిక్షణ, ఎక్స్ట్రా ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఆధిపత్య బలం ఏదైనా ఇబ్బంది కలిగిందనుకోండి, దానికి పూజలు ఉన్నాయి. పూజలు చాలా సిన్సియర్గా చేయాలి. అప్పుడే పుణ్యం అనేది జనరేట్ అవుతుంది. పుణ్యం జనరేట్ అయితేనే సమస్యను ఓవర్కమ్ చేయొచ్చు. ఈ పుణ్యం జనరేట్ అవ్వడం అనేది అది పెద్ద టాస్క్. ఏ పూజ చేయాలండి? నేనే చేయాలా? నేను చెప్పేస్తే మీరే చేసేస్తారా? డబ్బిస్తే మీరే చేసేస్తారా? ఇలాంటి కాలం వచ్చింది. కాబట్టి రెమెడీలు, దీనికి సంబంధించిన రెమెడీ క్లాస్ చివరిలో మనం చెప్పుకుందాం. ఈ యొక్క విద్యాస్థానానికి సంబంధించిన చివరిలో ఏ సమస్యకి మనం ఎలాంటి రెమెడీ ఇవ్వచ్చు అనేది చెప్పుకుందాం. ఇక ఇది ముఖ్యమండి. ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, అన్నీ చూడాల్సిన అవసరం లేదు, ముఖ్యమైనది మాత్రం చూస్తే చాలు. ఇది అతని ప్రశ్నను బట్టి చూడాలి. అతని ప్రశ్న ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రశ్న, మా అబ్బాయి సరిగా చదవడం లేదండి అంటారు. మా అబ్బాయి సరిగా చదవడం లేదనేది దాంట్లో చాలా ఉంటాయి. మార్కులు రాకపోవడం కూడా సరిగా చదవలేడండి అని అర్థం. పుస్తకం పెట్టుకుని ముందు కూర్చొని చదవకపోయినా చదవలేదండి అని అర్థం. సీట్ రాకపోయినా కూడా మా అబ్బాయి చదవలేదండి అని అర్థం. ఈ మూడింటి సపరేట్గా మనం కనుక్కోవాలి. ఎందుకు చదవట్లేదమ్మా, ఏంటి కారణం అని అడిగామనుకోండి, వాళ్ళు చెప్తారు మా అబ్బాయి పుస్తకం పట్టుకొని కూర్చోడండి అని అన్నారనుకోండి, స్థాన బలం ప్రాబ్లం. ఎందుకంటే పుస్తకం పట్టుకుని కూర్చోలేదనుకోండి, సోషల్ డిస్ట్రాక్షన్, వేరే ఏదో అతనికి ఇంట్రెస్ట్ ఉంది. ఇది ఇంట్రెస్ట్ లేదంటే వేరే ఏదో ఇంట్రెస్ట్ ఉండాలి కదా. కాబట్టి అందుకే అతను చదవట్లేదు. ఇంకొన్నిసార్లు మా అబ్బాయి చదువుతూ ఉంటాడండి కానీ మార్కులే రావట్లేదండి
అంటే అక్కడ బుద్ధి బలము తక్కువ ఉన్నది, బుధుడు వీక్గా ఉన్నాడు, ఎక్స్టర్నల్ ట్రైనింగ్ ఈజ్ నీడెడ్. లేదా ఎక్స్టర్నల్ ట్రైనింగ్ కూడా ఒక స్టేజ్ వరకే, దానికన్నా అంటే ఎక్కువ అనుకోండి బర్డన్ అయిపోతుంది. ఎక్కువగా ప్రెషర్ పెట్టకూడదు. కొంతమంది బుద్ధి వీక్గా ఉందనుకోండి, అలాంటి పెద్ద పెద్ద చదువులు చదివించకూడదు. చదివిస్తే ఏమవుతుందంటే చదువుతారు కానీ లైఫ్లో ఫెయిల్ అయిపోతారు. దీంట్లో ఏమో బాగా చదువుతారు, ఏదో మా అమ్మ నాన్న బలవంతంతోనో సమాజం యొక్క ఒక ప్రెషర్తోనో బలంగా చదివేస్తాడు ఏదో చేసి. బుద్ధి అనేది కేవలం చదువుకోవడానికి మాత్రమే కాదంటే జీవనం సాధించడానికి కూడా అది కావాలి, అలకేట్ చేయాలి. ఒట్టి చదువుకే చేసేస్తానంటే ఏమవుతుంది? మనం చూస్తున్నాం కదా ఇవాళ సమాజం, పిల్లల్ని చదివిస్తూ ఉంటాం, పెద్దవాళ్ళు ఏం చేస్తారు, నువ్వేది వద్దు, నువ్వు ఒట్టి చదువుకుంటూ ఉండాలి, పెద్దవాళ్ళ విషయంకి రాకు, మీకు అన్నీ నేను రూమ్లో సప్లై చేస్తూ ఉంటాం. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినా ఫంక్షన్స్కి వెళ్ళినా నువ్వు రావద్దని చెప్తారు. ఎగ్జామ్స్ అండి, చాలామంది ఎవరింటికన్నా ఇలా మేము వస్తున్నామని అన్నామనుకోండి, మా అబ్బాయికి ఎగ్జామ్స్ అండి, ఇవాళ రాకండి రేపు రండి అంటారు. ఇదంతా కొత్తగా వింటున్నాం. ఇలాంటి సందర్భాల్లో వాళ్ళేమో బలవంతంగా మార్కులు రావాలని చదివిస్తారు, కానీ వాళ్ళ బిహేవియర్ చూడండి, వాళ్ళకి ఎమోషన్సే ఉండవు. వెళ్ళి మాట్లాడించామనుకోండి అసలు ఫీలింగ్స్ ఉండవండి, ముఖంలో ఫీలింగ్స్ కనిపించవు. మీకు ఆంగ్ల భాష చిత్రాలు తీసుకోండి, ఆంగ్ల భాష చిత్రాల్లో హావభావ ప్రకటనలు ఏమీ ఉండవు, జస్ట్ క్యాజువల్గా మాట్లాడతారు. అదే మన తెలుగు భాష, ప్రాచీన తెలుగు భాషలో వాళ్ళ మాట్లాడే మాట, ఆ లోపల ముఖ కవళికలు, ఆ బాడీ లాంగ్వేజ్ అన్నీ కనిపిస్తాయి. అలాంటి ఫీలింగ్స్ పిల్లలకు ఉండవండి, ఎందుకంటే చదివే ప్రపంచం అయిపోయి ఉంటుంది కాబట్టి చాలా దుర్బలంగా ఉంటుంది. సో బుద్ధి వీక్గా ఉన్నప్పుడు పెద్ద చదువులు చదివించకూడదు. మనకేమో మన అబ్బాయిని పెద్దగా చదివించాలనే ఉద్దేశం బాగానే ఉంది, కానీ బుద్ధి వీక్గా ఉందంటే ఏం చేయాలి? అతని ఆరోగ్యము, అతడి జీవనం అంటే చదువు ఒకటే కాదు కదా, ఇది తెలుసుకోవాలి. ఇంకొంతమంది ఏంటంటే మా అబ్బాయికి సీటే రావడం లేదండి, మంచి కాలేజీ చదవడం లేదండి, ఏంటండి నేను ఎంతో చదవాలనుకున్నాను కానీ దేవుడు ఆర్థిక సమస్యలు ఇచ్చిపెట్టాడండి, ఇలా చెప్తుంటారు చాలామంది. దానికి చతుర్థాధిపతి బలహీనంగా ఉంటాడు. అతని ప్రశ్నని బట్టే మనం ఊహించవచ్చు, జాతకంలో మనకి అదే ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇక మనం కొద్దిగా ప్రాక్టికల్ సెషన్కి వెళ్దాం. సో విద్యాస్థాన బలాల్ని మనం చూడాలంటే చతుర్థ స్థాన బలాన్ని తెలుసుకోవాలి. చతుర్థ స్థానంలో స్ట్రెంగ్త్ ఎలా ఉంది, చతుర్థ కారకుడి యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది, చతుర్థ అధిపతి యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉందో చూసుకుందాం. ఇప్పుడు మనం ప్రాక్టీస్లోకి వెళ్దాం. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. సో ఏదైనా ప్రశ్న అడగని ముందుగా మనం లగ్నాన్ని చూడాలి. ఎందుకంటే లగ్నం అంటే ఏంటి? నేను కదా, లగ్నం అంటే నేను. సరే, కానీ మనం గత వారంలో లగ్నం గురించి నేర్చుకున్నాం కాబట్టి దాన్ని స్కిప్ చేసి నేను డైరెక్ట్గా చతుర్థ స్థానానికి వెళ్తున్నాను. ఇది చక్రం ఎగ్జాంపుల్ చార్ట్. ఇది ఈ అబ్బాయి చదువు ఏ విధంగా ఉంది, ఇతను ఏమి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటాం కాబట్టి ప్రశ్న ఏం అడగట్లేదు, మనము అన్ని ప్రశ్నలు మనమే వేసుకుందాం. స్థాన బలం ఏ విధంగా ఉంది, కారక బలం ఏ విధంగా ఉంది, ఆధిపత్య బలం ఏ విధంగా ఉంది, మనమే ప్రశ్నలు వేసుకుంటూ ముందుకెళ్తాం. సో ఇప్పుడు ఈ చక్రం మేష లగ్నం అయిందండి, చతుర్థ స్థానం కదా, ఎడ్యుకేషన్ అనేది చతుర్థ స్థానం కాబట్టి మేష లగ్నం నుంచి 4వ ఇల్లు ఏదవుతుంది? కర్క రాశి అవుతుంది. చాలామంది గత వారం ఒక ప్రశ్న అడిగారు, కొన్ని ఇళ్ళు ఖాళీగా ఉంటాయి కదండి, ఏం చేయాలి అని. దాన్ని ఎలా మనం ప్రిడిక్ట్ చేయాలి? ఎప్పుడు కూడా ఖాళీగా ఉంది అంటే ఆ ఖాళీగా ఉన్న ఇల్లు ఏ ఇల్లు అని చూడాలి. అది ఏ ఇల్లు అవుతుందో, అది 12వ ఇల్లు అనుకోండి, ద్వాదశ స్థాన బలం, ద్వాదశ కారక బలం, ద్వాదశ ఆధిపతి బలం, ఆ మూడింటిని వేసుకుంటాం. ఎంటీగా ఉన్నట్టయితే ఇబ్బంది లేదండి. గ్రహాలు ఉంటేనే అది శుభగ్రహం అయితే మంచిది, పాపగ్రహం అయితే చెడ్డది. మనకు ఆదాయము లేదు, అప్పులు లేవు, మంచిదే కదా. ఆదాయము ఉంది, అప్పులు ఉందంటే చాలా కష్టం. అప్పులు మాత్రమే ఉంటే ఇంకా కష్టం. ఆదాయం ఒకటే ఉంది, అప్పులు లేవు అంటే అది ఇంకా ఐషారామి జీవనం అది. కానీ ఏమీ లేదు అంటే ఇబ్బంది లేదు అని అర్థం. ఇది మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు లగ్నం నుంచి 4వ ఇల్లు ఏదైతే అవుతుందో దాన్ని మనం స్టడీ చేయాలి. 4వ ఇల్లు కర్క రాశి అయ్యింది. ఆ స్థానంలో ఎవరైనా ఉన్నారా? ప్లానెట్స్ ఇన్ చతుర్థ స్థానం. ఎవరున్నారు? ఎవరు లేరు కాబట్టి వదిలేసేయండి. పాపగ్రహం అంటే మైనస్ వేయండి, శుభగ్రహం అంటే ప్లస్ వేయండి. ఇక ఎవరైనా చూస్తున్నారా?
ఆ చతుర్థ స్థానాన్ని, ఈ చతుర్థ స్థానాన్ని బుధుడు శుక్రుడు ఇద్దరు చూస్తున్నారు. బుధుడు శుక్రుడితో పాటు ఉన్నాడు కాబట్టి శుభగ్రహం, శుక్రుడు ఆల్రెడీ శుభగ్రహం, 2 శుభగ్రహాలు చూస్తుంది కాబట్టి 2 ప్లస్లు వేసానండి. సో స్థాన బలం మీరు ఓవరాల్గా తీసుకుంటే మైనస్లు అయితే ఏం లేవు, 2 ప్లస్లే ఉన్నాయి. సో ప్లస్లే ఉండంటే ఏంటి అర్థం? ఇతనికి సోషల్ డిస్ట్రాక్షన్స్, సోషల్ అడిక్షన్స్ ఉండవు లేదా తక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. చదువుని ఇబ్బంది పెట్టేటటువంటి డిస్ట్రాక్షన్స్ లేవు అని అర్థం. అదే మైనస్ ఏదైనా వచ్చింది అనుకోండి, చదువులో డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. అది ఏ విధంగా? పాజిటివ్ డిస్ట్రాక్షన్ అవ్వచ్చు, నెగిటివ్ డిస్ట్రాక్షన్ అవ్వచ్చు. ఇంట్లో పాపం చదువుకునే టైంలో ఏదో పని చెప్తారు, లేదా ఏదో ఫంక్షన్ వస్తుంది, జ్వరం వస్తుంది, పడుకొని ఉంటాడు ఇంట్లో, ఏదో ఒక డిస్ట్రాక్షన్ వస్తూ ఉంటుంది. నెగిటివ్ డిస్ట్రాక్షన్స్ అయితే ఫ్రెండ్స్, గేమ్స్, ఆసక్తి లేకపోవడం, టీవీ, క్రికెట్ మ్యాచ్, సినిమాలు, మద్యం తాగడం, ఇవన్నీ వస్తాయి. డ్రగ్స్ తీసుకోవడం వరకు వస్తుంది. అది చదువుకునే వయసులో. కాబట్టి ఈ చతుర్థ స్థానం పాజిటివ్గా ఉంది కాబట్టి ఈ అబ్బాయికి ఎలాంటి అడిక్షన్స్, డిస్ట్రాక్షన్స్ లేవు అనేది ఒకటి నిర్ణయానికి రావచ్చు. కాబట్టి మనం ఊహించుకోవచ్చు. సో అతని స్కూల్లో ఎవరు ఇబ్బంది పెట్టేవాళ్ళు లేదు, అబ్బాయి బాగా చదువుకోవచ్చు, డైవర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇక రెండవది ఆధిపత్య బలం చూద్దాం. ఎందుకంటే పుణ్యం మనం మొదట చూడాలి కాబట్టి స్థాన బలం కన్నా ఏదైనా సరే ఆధిపత్య బలం చూడండి. ఎందుకంటే పుణ్యం ఉందా లేదా మొదట కావాలి. ఇదే ఈ సీక్వెన్షియల్ ఆర్డర్గానే చూడాల్సిన అవసరం. ఎవరికి ఏది కావాలంటే దాన్ని చూడొచ్చు. నేర్చుకునే దశలో నేను అన్నీ చెప్తాను. ఆధిపత్య బలం తీసుకుంటే ఇతను పుణ్యం చేశాడా లేదా, వెనుకటి జన్మ నుంచి చదువుకోవడానికి కావలసిన పుణ్యాన్ని తీసుకొచ్చాడా అని తీసుకున్నట్టయితే చతుర్థ స్థానం ఏదవుతుంది? ఆ చతుర్థ స్థాన అధిపతి ఎవరు? చంద్రుడు అవుతాడు. లగ్నం నుంచి ఆ చంద్రుడు మొదట బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా చూద్దాం. బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా తీసుకున్నట్టయితే ఈ యొక్క చంద్రుడు ఇక్కడ ఏకాదశ స్థానంలో ఉన్నాడు. అది ఎక్కడున్నాడు? ఎవరితో? ఎలా ఉన్నాడు? ఉచ్చ స్థానంలో ఉన్నాడా? లేదు. స్వక్షేత్రంలో ఉన్నాడా? లేదు. నీచ స్థానంలో ఉన్నాడా? లేదు. అస్తంగతమై ఉన్నాడా? ఎస్, అస్తంగతమై ఉన్నాడు. సో చంద్రుడు బలంగా ఉన్నాడా లేదా అంటే బలహీనంగా ఉన్నాడు. బలహీనం అంటే చెడు అని కాదండి, వీక్ అంతే. బలహీనంగా ఉన్నది మంచి అయినా కావచ్చు, చెడైనా కావచ్చు. స్ట్రాంగ్గా వీక్ అనేది సూచిస్తుంది. స్ట్రాంగ్గా ఉన్నవన్నీ మంచిదని అనుకోకండి. స్ట్రాంగ్గా ఉన్నవన్నీ చెడు కూడా ఉంటాయి, వీక్గా ఉన్నవన్నీ మంచి కూడా ఉంటాయి. ఓకే. సో ఇక్కడ చంద్రుడు అధిపతి అవుతాడు కాబట్టి ఆ చంద్రుడు బలహీనంగా ఉన్నాడు జాతకంలో. అంటే తక్కువ ఉంది, పుణ్యమో పాపమో నెక్స్ట్, కానీ తక్కువ ఉంది, బలం తక్కువ ఉంది. సరే, ఇక చదువుకోవాలంటే పుణ్యం కావాలి కదా, అది ఎంత ఉంది అని మనం చూద్దాం. మనం పుణ్యం అనేది ఉందా లేదా అని సూచించాలంటే, పుణ్యమా పాపమా అని తెలుసుకోవాలంటే స్థాన సంబంధము, సంయోగ సంబంధము, దృష్టి, ఈ మూడిటి చూస్తాం. ఈ మూడు శుభంగా ఉండాలి. అంటే చతుర్థాధిపతి ఎవరైతే అయి ఉంటాడో అతను శుభస్థానాల్లో అయినా ఉండాలి, శుభగ్రహాలతో అయినా ఉండాలి, లేకపోతే శుభగ్రహాల దృష్టి అయినా ఉండాలి. ఇలా ఉంటే పుణ్యం ఉంది అని అర్థం. దుష్ట స్థానాలైనటువంటి 6, 8, 12లో ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న, పాపగ్రహాలతో చూసిన పాపము ఉంది అని తెలుసుకోవాలి. పుణ్యం లేదు, పాపమే ఎక్కువ ఉంది అని తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేస్తాం? ఈ స్థాన సంబంధం చూద్దాం. చంద్రుడికి ఎవరితో ఉన్నాడు? శుభగ్రహంతో ఉన్నాడా? శుభస్థానంలో ఉన్నాడా, పాపస్థానంలో ఉన్నాడా? సో కేంద్ర స్థానంలో లేడు. ఏకాదశ స్థానం కేంద్ర స్థానం కాదు, త్రికోణ స్థానం అంతకంటే కాదు, దుష్టస్థానం కూడా కాదు. తటస్థము 2, 3, 11 స్థానాలు తటస్థం. అది మంచి కాదు, చెడు కాదు, న్యూట్రల్గా ఉంది. పుణ్యము లేదు, అలాగని పాపం కూడా లేదు. నెక్స్ట్ సంయోగం ఎవరితో కలిసి ఉన్నాడు? క్రూర గ్రహంతో కలిసి ఉన్నాడు సూర్యుడు. సూర్యుడు అహంకారానికి, లీడర్షిప్ క్వాలిటీకి వీటికి వస్తుంది. ఈ అబ్బాయి ఏమైనా స్కూల్ లీడర్ అయి ఉన్నాడు అనుకోండి, అది మంచిదే, ఎందుకంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. ఈ యువజన నాయకుడు, విద్యార్థి నాయకుడు, వాటికి మంచిదే. కానీ చదువుకునేటప్పుడు అహంకారం అనేది మంచి కాదు, రెస్పాన్సిబిలిటీ అనేది మంచిది కాదు. స్కూల్లో నా పాటికి నేను చదువుకొని బాగుంది,
టీచర్ ఏం చేస్తాడు, ఈ స్కూల్ అంతా కూడా పరిసరాలన్నీ కూడా చాలా శుభ్రంగా ఉండాలి, నీ క్లాస్ను నువ్వే చూసుకోవాలని స్కూల్ లీడర్ని పెట్టేస్తారు. అతని పాపం అన్నీ తలపైన పెట్టుకోవాలి. అతని 10 నిమిషాల ముందు రావాలి, ఎవరి చేత చెత్త ఊడ్చారా లేదా. పాతకాలంలో గవర్నమెంట్ స్కూల్ అయితే ఉండేది, కానీ ఇప్పుడు అన్ని స్కూళ్ళల్లో ఉన్నారు పనులు చేసేవాళ్ళు. పాతకాలంలో డిస్ట్రాక్షన్ ఇది. కాబట్టి దీన్ని తటస్థము అంటే తటస్థం తీసుకోవచ్చు, నెగిటివ్ అయితే నెగిటివ్ తీసుకోవచ్చు. సో చదువు విషయంలో నెగిటివ్గానే తీసుకుంటాను. ఇక దృష్టి, ఎవరైనా చూస్తున్నారా చంద్రుడిని? శుభగ్రహమైనటువంటి గురువు చూస్తున్నాడు చంద్రుడిని పంచమ దృష్టితో, కాబట్టి ప్లస్. సో పుణ్యం చాలా తక్కువ ఉందండి, పాపమే ఎక్కువ ఉంది. సో పాపము, ఎందుకంటే దృష్టి కన్నా సంయోగము బలం ఎక్కువ. నేను మీకు ప్రారంభంలో చెప్పాను, శుభ సంబంధము పాప సంబంధము అనే బేసిక్స్ క్లాస్లో. మన ఎదురింట్లో ఒక అతను ఉన్నాడు అనుకోండి, ఫేమస్ క్యారెక్టర్ హీరో ఉన్నాడు అనుకోండి, అతను మనల్ని చూస్తే ఒక రకమైనటువంటి ఆనందం, అతనితో కలిసి వాకింగ్ చేస్తే ఇంకా ఎక్కువ ఆనందం, అతని ఇంట్లోనే ఉంటే ఇంకా ఇంకా ఎక్కువ ఆనందం. ఇప్పుడు శుభగ్రహం చూస్తోందంతే, అది కొంత బెనిఫిట్. కాకపోతే పాపగ్రహంతోనే ఉంది కదా, ఈ బెనిఫిట్ కన్నా ఇదే ఎక్కువ. సో కాబట్టి ప్లస్ కన్నా మైనస్కి ఎక్కువ బలం ఎక్కువ ఉంది, వెయిటేజ్ ఎక్కువ ఉంది. కాబట్టి ఓవరాల్గా తీసుకున్నట్టయితే పుణ్యము చాలా తక్కువ ఉంది. చదువుకోవడానికి కావాల్సిన పుణ్యం తక్కువ ఉంది. కాబట్టి ఇతని ఎడ్యుకేషన్లో యూజువల్గా అవకాశం రాకపోవడము, లేకపోతే బ్రేక్స్ రావడం. ఎప్పుడైతే అధిపతి బలానికి పుణ్యం తక్కువ సూచిస్తోంది అనుకోండి, బ్రేక్ అయినా రావచ్చు, లేకపోతే అవకాశం రాకుండా పోవచ్చు. పుణ్యం ఎక్కువ ఉందనుకోండి, అలాంటి ఇబ్బంది లేదు, అవకాశం వస్తుంది. ఎవరికి కూడా ప్లస్సే కానీ మైనస్సే కానీ ఉండదు. శుభగ్రహాలు పాపగ్రహాలు రెండూ సంబంధాలు వస్తాయి. కానీ ఏది ఎక్కువ బలంగా ఉందో చూసుకో. దేనికి వెయిటేజ్ ఎక్కువ ఉంది? పుణ్యానికి ఎక్కువ వెయిటేజ్ ఉందా, పాపానికి ఎక్కువ వెయిటేజ్ ఉందా? పుణ్యానికి వెయిటేజ్ ఎక్కువ ఉందనుకోండి, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అతను ముందుకెళ్తాడు. ఇడీ లైఫ్లో ఎడ్యుకేషన్ మిస్ అవుతుంది. ఏదో ఒక చిన్న దాంట్లో కొద్దిగా బ్రేక్ రావచ్చు, అనుకున్నటువంటి సీట్ రాకపోవచ్చు, కానీ వేరే అంతా కూడా బాగా సాగుతుంది. అది చిన్న పాప సంబంధం వచ్చినప్పుడు. అదే శుభ సంబంధం కొద్దిగానే ఉందనుకోండి, చాలా ఇబ్బందులు కలుగుతాయి. అప్పుడప్పుడు పాస్ అవుతూ ముందుకెళ్తూ ఉంటాడు. ఒక 4-5 సార్లు రాస్తే కానీ పాస్ అవ్వడం, సెకండ్ టైం పాస్ అవ్వడము, చాలా కష్టపడి పాస్ అవ్వడము, మధ్య మధ్యలో బ్రేక్ రావడము, లేకపోతే అతను చేయాల్సుకున్నటువంటి కోర్సులు చేరకపోవడము, సీట్ రాకపోవడము, ఇలాంటివి జరుగుతాయి. ఎందుకంటే పుణ్యము తక్కువగా ఉంది. నెక్స్ట్, పుణ్యం ఎక్కువగా ఉంది అన్నప్పుడు కొంతమంది ఒక క్వశ్చన్ అడుగుతారు, మా అబ్బాయి బాగా చదువుతాడండి, అతను ఎందుకంటే కాంపిటీషన్ కదండి. కాంపిటీషన్లో ఉన్నప్పుడు మనం బాగా చదివితేనే మనం అందరికన్నా ముందు మనం జాబ్ కొట్టచ్చు, లేకపోతే సీట్ పట్టచ్చు. సో కాబట్టి బుద్ధి బలం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బుద్ధిని పరిశీలిద్దాం. ఇప్పుడు బుద్ధిని పరిశీలించేటప్పుడు ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్కి సంబంధించి మాత్రమే బుద్ధి ఎలా ఉన్నది సూచిస్తామండి. ఎందుకంటే అన్ని విషయాల్లోనూ బుద్ధి పనిచేస్తుంది. వివాహ విషయంలో కూడా పనిచేస్తుంది. జీవితము, వివాహము, సమాజము అన్నిటికీ బుద్ధి కావాలి. కానీ చదువు విషయంలో మాత్రం ఎంత కావాలో అంత చూద్దాం. మొదట బుద్ధికి బలం ఉందా లేదా? బుధుడు ఏ విధంగా ఉన్నాడో చూడండి. ఉచ్చస్థానంలో ఉన్నాడా, స్వక్షేత్రంలో ఉన్నాడా, మిత్రక్షేత్రంలో ఉన్నాడా, నీచస్థానంలో ఉన్నాడా, అస్తంగతమై ఉన్నాడా? ఇంకా మనం డీప్గా వెళ్తే అష్టక వర్గాలో ఎలా ఉంది, షడ్బలం ఎలా ఉంది, అంత డీప్గా వెళ్ళి చూడొచ్చు. కానీ ఇంకా మనకు ఆ పాఠాలు జరగలేదు కాబట్టి మినిమం చెప్తాను నేను. ఈ బుధుడు ఉచ్చ స్థానంలో లేదు, స్వక్షేత్రంలో లేదు, నీచ స్థానంలో లేదు, అస్తంగతము కాలేదు. కాబట్టి జస్ట్ లీవ్ ఇట్, వదిలేయండి. ఇక స్థాన సంబంధము, సంయోగ సంబంధము, దృష్టి సంబంధం, ఇవి మూడు కూడా శుభమా పాపమా అని తెలియజేస్తాయి. అంటే బుధుడు అనేది శిక్షణ కదా, ఎంత శిక్షణ ఇవ్వబడింది అని. ఆ శిక్షణలో మంచి ఎంత శిక్షణ ఇవ్వబడింది, చెడు ఎంత శిక్షణ ఇవ్వబడింది అనేది వస్తుంది. ఇప్పుడు ఇది ఎప్పుడు అవసరం అవుతుంది? మన చదువుకునే విషయంలో మంచి చదువు, చెడు చదువు అనేది బైఫర్కేషన్ ఉన్నప్పుడు ఇది కావాలి. మన చదువుకునే చదువు మంచియే సూచించాలి అన్నప్పుడు మనం ఒకటి. కానీ మనం చదువుకునే విషయంలో మనం పరిశీలించాం, అప్లై చేయం. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సైంటిస్ట్ ఉన్నాడండి, ఒక బాగా కెమికల్ ఇంజనీరింగ్ బాగా చదువుకున్నాడండి, న్యూక్లియర్ సైంటిస్ట్,
అతను బుద్ధి శుభంగా ఉందనుకోండి, అతను ఒక పెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో పవర్ జనరేట్ చేయడానికి అతను బుద్ధిని వాడుతాడు. అదే బుద్ధి పాప సంబంధం ఏర్పడింది అనుకోండి, న్యూక్లియర్ వెపన్స్లో వాడతాడు. కానీ మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా రెండిటికి బుద్ధి అనేది కంపల్సరీ. రెండిటికి సైంటిస్టే. పవర్ ప్లాంట్లో పవర్ జనరేట్ చేసేవాడు సైంటిస్టే, న్యూక్లియర్ వెపన్లో బాంబులు తయారు చేసేవాడు సైంటిస్టే. వాడికి బుద్ధి ఉండాలి, వీడికైనా వాడికి ఎక్కువ ఉండాలి. సమాజాన్ని నాశనం చేయాలన్నా సైంటిస్టే. డాక్టర్ అంతే. ప్రతి ఒక్క విద్యలో కూడా మంచి చెడు అనేది రెండు ఉంటాయి. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు మనల్ని అడిగేది మంచి వైపా చెడు వైపా అని ఎవరు అడగరు. మా అబ్బాయి చదువుతాడా లేదా అండి, ఉద్యోగం అది వాడు నేర్చుకున్నటువంటి శిక్షణ మంచికి వాడతాడా చెడుకు వాడతాడా తర్వాత సంగతి. కానీ చివరిలో ఒక ప్రశ్న వస్తుందండి, నేను ప్రశాంతంగా జీవితం ఉండాలనుకుంటున్నాను, నాకు ఆత్మసంతృప్తి కలగాలి అన్నప్పుడు బుద్ధి అనేది పాజిటివ్గా శిక్షణ పొందాలి. కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ విషయంలో ఇది మనం ఏం చెప్పచ్చు అంటే నాట్ అప్లికబుల్ అంటాం. ఒకవేళ మీరు చూడాలంటే కూడా చూడొచ్చు, కానీ స్థాన సంబంధము సంయోగ సంబంధము దృష్టి ఇవి బాగున్నాయి అన్నంత మాత్రాన మంచి బుద్ధి అనుకోండి, మంచి బుద్ధే, ఇబ్బంది ఏం లేదు, శుభమైనటువంటి బుద్ధి. ఒకవేళ ఈ స్థానానికి సంయోగానికి దృష్టికి పాపగ్రహ సంబంధం ఏర్పడింది అనుకోండి, చెడు బుద్ధి ఉంటుంది. చెడు బుద్ధి ఉన్నా కూడా చదువు అనేది ఉంటుందండి. ఒక అబ్బాయి ఉన్నాడండి, బాగా చదువుకున్నాడు, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు, బాగా చదువుకొని అతని ఓన్గా స్టార్టప్ పెట్టాడండి. స్టార్టప్ పెట్టి అనది కాలంలోనే విత్-ఇన్ 5 yearsలోనే మంచి లాభాలను గడించాడండి. ఇంతకీ పెట్టిన స్టార్టప్ ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో స్కామ్లు జరుగుతుంటాయి కదండి, అందరికీ మెసేజ్లు పంపించడం, వాళ్ళ వివరాలు తీసుకోవడం, బిగ్ డేటాని ఏర్పరచడం, ఆ డేటాని ఇంకోటికి అమ్మేయడం, లేకపోతే సాధ్యమైనంత వాడి దగ్గర డబ్బు అకౌంట్ నెంబరు అవి తీసుకొని, మేము ఈ సో బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామండి, మీది డియాక్టివేట్ అయిందండి, మీ ఏటీఎం కార్డు పిన్ నెంబర్ అన్నీ ఇస్తే నేను యాక్టివేట్ చేస్తానండి అంటాడు. ఇలాంటివి మనం చూడట్లే. వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళే కదండి, ఎంత ఎక్స్పర్ట్స్ అయితే మనల్ని మోసం చేయగలరు. చాలా ఎక్స్పర్టైజ్ కావాలి. బ్యాంకులో పనిచేసే వాళ్ళు మోసపోతున్నారండి, ఎందుకంటే వాళ్ళు కూడా చదువుకొని ఉండాలి. కాబట్టి వాడు మంచి బుద్ధి ఉంది, కానీ ఎక్కడ వాడుతున్నాడు, నెగిటివ్గా వాడుతున్నాడు. ఇక్కడికి పాజిటివ్గా వాడుతున్నామా నెగిటివ్గా వాడుతున్నామా అనేది ఇక్కడ మనకు అప్లై కాదు, కాబట్టి దాన్ని అని పెట్టాను. మీకు ఒకవేళ ఇతని బుద్ధి శుభానికే ఉపయోగపడుతుందా పాపానికే ఉపయోగపడుతుందా చూడాలంటే దీన్ని చూడొచ్చు. కానీ చదువుకునే దశలో అందరూ మంచి మార్కులు సాధిస్తారు, కానీ తరువాత వాడు చదువుకున్న విద్య, వాడు చదువుకున్నటువంటి శిక్షణ కలిగినటువంటి బుద్ధి మంచికి ఉపయోగపడుతుందా చెడుకు ఉపయోగపడుతుందా తర్వాత సంగతి. వేయాలన్నా కూడా మీరు వేయచ్చు, తప్పేం కాదు. కానీ ఇది వేసిన తర్వాత మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇది బాగుంది కదండి, మంచి ఎడ్యుకేషన్ రావాలండి, మంచి ఎడ్యుకేషను చెడు ఎడ్యుకేషన్ అనేది ఉండవండి. బలమైన ఎడ్యుకేషన్ బలహీనమైన ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం చదువుకునే చదువు మంచికే ఉపయోగం కావచ్చు, చెడుకే ఉపయోగం కావచ్చు. మీరు ఎలాగైనా వాడచ్చు. మీరు గన్ తయారు చేస్తారు, పోలీస్ అయినా వాడచ్చు, టెర్రరిస్ట్ అయినా వాడచ్చు, ఎవరి దగ్గరైనా పేలుతుంది అది. పోలీసుకి నియమాలు ఉంటాయి, టెర్రరిస్ట్కి నియమాలు ఉండవు, అంతే తేడా. సో ఈ విధంగా జాతకాన్ని అనలైజ్ చేయొచ్చండి. ఇక్కడ నేను ఇంకొకసారి దీన్ని చెప్తాను చూడండి. స్థానబలం బలంగా ఉంది శుభంగా ఉంది కాబట్టి స్థానబలం శుభమవ్వాలి. స్థానబలంలో ఇంకేం లేదు, శుభమయ్యింది కాబట్టి ఇతనికి సోషల్ డిస్ట్రాక్షన్స్ అడిక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. కారక బలం తటస్థంగా ఉంది. సో బుధుడు అనేవాడు తటస్థంగా ఉన్నాడు, ఉచ్చ లేదు, స్వక్షేత్రం లేదు, జస్ట్ యావరేజ్గా ఉన్నాడు కాబట్టి బుద్ధి సాధారణంగా ఉంటుంది. బ్రిలియంట్ కాదు, అలాగని చాలా దాని ఏమంటాం బుద్ధిహీనుడు కాదు, పూర్ కాదు, మంచి బుద్ధి అయితే ఉంది, పాస్ అవ్వగలడు. అంత మాత్రం శిక్షణ యావరేజ్గా శిక్షణ కలిగి ఉన్నది అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఆధిపత్య బలాన్ని తీసుకుంటే ఇతనికి పుణ్యం ఏమైనా ఉందా, అవకాశం రావాలంటే పుణ్యం కావాలి కదండి. ఇతనికి అవకాశాలు ఎలా ఉన్నాయంటే పాపమే డామినేట్ చేస్తోంది కాబట్టి పుణ్యం చాలా తక్కువ ఉంది. ఇక్కడ చూడండి, శుభమా పాపమా అనేది మీరు డిసైడ్ చేయాలి.
ఒకటేమో న్యూట్రల్ వచ్చింది, ఒకటేమో మైనస్ వచ్చింది, ఒకటేమో ప్లస్ వచ్చింది. ఈ రెండిట్లో ఏది డామినేట్ చేస్తుందంటే ఇదే డామినేట్ చేస్తుంది, మైనస్. ఇది న్యూట్రల్ అయిపోయింది. ఒకవేళ మైనస్ ఇక్కడ ఉన్నట్టు ఇంకా ఎక్కువ. సో శుభమా పాపమా అంటే రెండు కూడా సరి సమానంగా ఉన్నాయి. ఒక మైనసే ఒక 60% ఉంది, ప్లస్ వచ్చి 40% ఉందని వేసుకోవచ్చు. దేనికైనా ఇది పవర్ కాబట్టి కొద్దిగా పెంచాం మనం. ఇది బలహీనంగా ఉంది. పాపమైన పుణ్యమైన తక్కువ ఉంది. పుణ్యము తక్కువే, పాపం కూడా తక్కువే, అదేమి ఎక్కువ అయితే ఏం లేదు, మైనస్ కాబట్టి. సో ఈ విధంగా చదువుకోవడానికి అవకాశాలు ఎలా ఉన్నాయంటే ఆపర్చునిటీస్ ఎక్కువ లేదు. ఎందుకంటే ఆపర్చునిటీస్ కావాలంటే పుణ్యం కావాలండి. కాబట్టి ప్లస్ లేదు, ప్లస్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఇతనికి అవకాశము తక్కువ. ఇతను ఈ అబ్బాయి తల్లిదండ్రులు శ్రీమంతులండి, ఒకే అబ్బాయి. ధనవంతులు అంటే ధనవంతులు. మరి ధనవంతులు అంటున్నారు కదండి, మరి ఇక్కడ అవకాశం ఉండాలి కదా, మరి ఏంటి నెగిటివ్? అవకాశము డబ్బుతోనే కాదండి, ఆరోగ్యంతో కూడా వస్తుంది. ఈ అబ్బాయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ వరకు చాలా బాగా చదివాడు, బ్రిలియంట్ స్టూడెంట్. ఎందుకంటే బుద్ధి బలం చాలా ఉంది కాబట్టి ఈజ్ బ్రిలియంట్. అంటే బ్రిలియంట్ అంటే యావరేజ్గా చదువుతాడు. ఈ ఎంసెట్ క్లియర్ చేశాడు, ఇంజనీరింగ్ చదివాడు, ఫస్ట్ ఇయర్ వచ్చి బయటకు వచ్చేసాడు. ఎందుకంటే ఆరోగ్య సమస్యల నుంచి మంచి చదవాలని ఆసక్తి ఉంది, తండ్రి కూడా చదివించాలని ఆసక్తి ఉంది. సైకలాజికల్ ఇబ్బందుల వల్ల అబ్బాయి మెడికేషన్లో ఉండవలసి వచ్చింది. కాబట్టి చదువు ముందుకెళ్ళలేదు, బ్రేక్ అవ్వడం చాలా ఇష్టం అయింది. ఎందుకంటే ఆధిపత్య బలం ఎప్పుడైతే బలహీనంగా ఉంటుందో బ్రేకులు వస్తాయి. బ్రేకులు రావడమో లేకపోతే ముందుకెళ్ళకపోవడమో ఈ రెండు కలుగుతాయి. ఇక చివరిగా చదువు పైన ఆసక్తి ఉండాలి. కానీ ఆసక్తి ఉండాలా లేదా అనేది కూడా ఇప్పుడు ఇమ్మెటీరియల్ అండి. ఎందుకంటే ఎవరైనా సరే చదవాలి, ఆసక్తి ఉన్నవాడు చదవాలి, లేనివాడు చదవాలి. పాతకాలంలో అయితే బుద్ధి ఉండేవాడిని మాత్రమే స్కూల్కి పంపించేవాడు, మిగిలిన వాళ్ళకి కుల వృత్తులు చెప్పించేవాడు. ఇప్పుడు ఆ కుల వృత్తులు మనం చాలా చిన్న చూపు చూస్తున్నాం. ఇదేం చేసుకోవడం, మనం కూడా బాగా చదివి ఒక ఆఫీస్లో పనిచేయాలి, అలా మనం తలలో పెట్టేసుకున్నాం. మనం అందరం లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి, ఒక ప్యాంటు షర్టు టై కట్టుకొని కోట్ వేసుకొని మనం ఉద్యోగాన్ని చేయాలి. అందరికీ అదే కావాలి. పాతకాలంలో అలా లేదండి, అందుకే చాలా సంతోషంగా బతికేవాళ్ళు. అప్పుడు ఇంత రేట్లు కూడా లేవు చదువుకోవడానికి. ఇప్పుడు కాంపిటీషన్ ఎప్పుడైతే పెరిగిందో బిజినెస్ అయిపోయింది. ఎప్పుడైతే ఒక విద్యార్థికి చదువుకోవడానికి ఆసక్తి ఉందా లేదా, సంకల్ప బలం ఉందా లేదా, నేను చదువుకుంటాను, నేను చదివే తీరుతాను, నేను క్లియర్ చేస్తాను అనే కమిట్మెంట్ కావాలి కదా, సంకల్ప బలం కావాలి. ఆ సంకల్ప బలం ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే కారక బలం చంద్రుడి వల్ల తెలుస్తుంది. చంద్రుడు మనోకారకుడు కదా. చంద్రుడి బలం వల్ల ఇతని మనస్సు ఏంటి, బలంగా ఉందా బలహీనంగా ఉందా. ఇప్పుడు సంకల్పము బలం ఉన్నా లేకపోయినా బుద్ధి బలం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఒకసారి ఎగ్జామ్ క్లియర్ చేస్తే దాని జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒకసారి ఉద్యోగం కొట్టేస్తే మళ్ళీ చదివేందుకు. కాబట్టి ఆసక్తి లేకపోయినా కూడా చాలామంది చదువుకుంటున్నారు. ఇది మనం చూడవలసినటువంటి పద్ధతి అండి. సో ఈ విధంగా మనం చేస్తూ వెళ్ళాలి. సో జాతకంలో మనం చదువుకు సంబంధించి చూసే పద్ధతి ఇది. స్థాన బలం అయితే వాతావరణాన్ని సూచిస్తుంది, కారక బలం బుద్ధి బలాన్ని సూచిస్తుంది, ఆధిపత్య బలం పుణ్యాన్ని లేదా పాపాన్ని సూచిస్తుంది. బాగా చదువుకోవాలంటే పుణ్యం ఉండాలి. సో ఇది మనం చేయవలసిందండి. ఇది ఇవాల్టి పాఠం అండి. ఇలాగే మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇక విద్యాస్థానాన్ని ఎలా చూడాలో చెప్పాను. ఇక మనం రియల్ టైంకి వెళ్ళాలి. ప్రశ్నలు ఎలాంటి ప్రశ్నలు అడిగితే దేన్ని చూడాలో తెలియదు. ఇప్పుడు ఎలా చూడాలని చెప్పేశాను, బట్ వాళ్ళు అడిగే ప్రశ్నకి దీన్నే ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం తర్వాత తరగతిలో చూద్దాం. మీరు చేయవలసింది ఏంటంటే సామాన్యంగా అందరూ తమ పిల్లల కోసం ఆతురతో ఏం కోరుకుంటారు, ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఎవరైనా జ్యోతిష్యుడు ఉన్నాడు అనుకోండి, మా అబ్బాయికి సంబంధించిన ఏం చూడాలి, వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, అలాంటివి మీరు ప్రశ్నలు సేకరించారనుకోండి, దానికి సంబంధించి జాతకంలో మనం ఏ విధంగా ఏ భావాన్ని చూడాలి, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆన్సర్స్ ఇవ్వాలనేది మనం చూడొచ్చు. సో నెక్స్ట్ క్లాస్లో రియల్ టైం అడిగే క్వశ్చన్స్కి మనం ఏ విధంగా ఆన్సర్స్ ఇవ్వాలనేది మనం చూద్దాం. సో ఇది ఇవాల్టి పాఠం కొద్దిగా ఒక 15 నిమిషాలు లేటుగా స్టార్ట్ చేసాం కాబట్టి ఒక 10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నానండి. సో ఇవాల్టి పాఠం
నేను ఇక్కడితో ముగిస్తాను. తర్వాత వచ్చే వారం పాఠం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీకృష్ణ అర్పణమస్తు.